ఎవడో తెలుసా? భార్య ఊళ్ళో లేనప్పుడు, పురిటికి వెళ్ళినప్పుడు, లేక భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉండి స్నేహితుల్ని ఇంట్లోకి పిలవకూడదట. ఈ స్నేహితులు ఏం చేస్తారు? అతివ్యయం నేర్పుతారు ఈ పిల్లలకి. పెళ్ళైన తర్వాత భార్యను పుట్టింటికి పంపేశాడు వీడు, పురిటికో ఇంకో దానికో. వీడు ఒక్కడే ఉంటాడు. వీడు ఒక్కడే ఉండి ఏం చేస్తాడు? 10 మంది పిల్లల స్నేహితులు తెప్పిస్తాట. ఈ స్నేహితుల్లో ఈ అతివ్యయం చేయించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వీడి జీతం అంతా తగలబెడతారు. ఇది అలవాటు అవుతుంది. దాంతో వాడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు తాను ఒంటరిగా అయినా ఉండాలి, లేదా మహానుభావులు సద్వృత్తం కలిగినటువంటి వాళ్ళు, సత్ప్రవర్తన కలిగిన వాళ్ళతో స్నేహం చేయాలి. డబ్బుని ఖర్చు పెట్టే వాళ్ళతోటి, నాస్తికులతోటి, పాపాత్మలతోటి స్నేహం ఎప్పుడు ప్రమాదకరం. శత్రువుతో స్నేహం చేయకూడదు. వాడు శత్రువు ఒకప్పుడు. అటువంటి శత్రువు కనుక మన దగ్గర మిత్రుడిగా నటించి చేరాడా ఏదో సమయంలో కొంపముంచుతాడు. కాబట్టి ఒకప్పుడు బద్ధ శత్రువు అయిన వాడిని నమ్మినట్టే నమ్మి దూరంగా పెట్టాలి. వాడికి మాత్రం మన గుట్టుబట్లు చెప్పకూడదు. అలా చెప్పి కొంప మీదకి తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో ముఖ్యంగా కొంతమంది అన్యమతస్తులు ఉంటారు. వాళ్ళు మన దగ్గర మిత్రుల్లో చేరతారండోయ్. ఓ స్వామీజీ దగ్గరికి అలాగే ఒక కిరస్థానం వాడు చేరి ఇంట్లో సీసీ కెమెరా పెట్టి ఆ స్వామివారు దొంపదించాడు. కాబట్టి శత్రువు అన్యమతస్థుడు మనకి మిత్రుడిలా నటించినప్పటికీ వాడిని నమ్మినట్టు నమ్మి ఇంట్లోకి మాత్రం ఇవ్వకూడదు, మన గుట్టుమట్టులు ఇవ్వకూడదు. తర్వాత వేశ్యాలోలుడైనటువంటి వ్యక్తితో అసలు పొరపాటున స్నేహం చేయకూడదు. మనకంటే బాగా బలవంతుడు ఉంటాడే అటువంటి వాడితో స్నేహం కూడా చేయకూడదు. వాడు అతి బలవంతుడు కదా, వాడు హఠాత్తుగా తగాదాలు పెట్టుకుంటాడు, లేదా ప్రేమ వచ్చి గట్టిగా కౌగిలించుకుంటే చచ్చిపోతాడు. అందువల్ల కూడా అతి బలవంతుడితో స్నేహము ప్రమాదం. నిత్యం నిష్ఠురముగా పలికేవాడు, కఠినముగా పలికేవాడు, అస్సలు మెత్తగా మాట్లాడని వాడితో స్నేహం కూడా ప్రమాదం. ఎందుకంటే ఎప్పుడు వాడు దెప్పుతూనే ఉంటాడు, కఠినంగా పలుకుతాడు, వాడి నోటి వెంబడి మంచి మాటలు రావు. ఇలాంటి వాళ్ళతో స్నేహం సాధ్యమైనంత వరకు దూరంగా విడిచిపెట్టు. నమ్మే వాళ్ళని కూడా ఎంత నమ్మాలో అంతే నమ్మాలట. పూర్తిగా నమ్మి మన గుట్టుబట్టు కూడా చెప్పకూడదండో. ఇవాళ ఉన్న స్నేహం రేపు ఉంటుందని నమ్మకం ఏమిటి? ఇవాళ నువ్వు నమ్మి నీకు సంబంధించిన టాప్ మోస్ట్ సీక్రెట్స్ చెప్పావు, నీకు సంబంధించిన అతి రహస్యాలు చెప్పావు. వాడు అవన్నీ మనసులో పెట్టుకుని ఎప్పుడో ఒకప్పుడు ఇంత తేడా వస్తే ఈ గుట్టుబట్లు ఇతరులకు చెబుతాడు, వీడు కొంప ముంచుతాడు. కాబట్టి మనకి సంబంధించిన కొన్ని గుట్టుబట్లు మాత్రం ఎవ్వరికీ చెప్పకూడదట. ఒక్క భార్యాభర్తలు మాత్రమే, అది కూడా బాగా ఒకరినొకరు నమ్మాక ఒక 5-6 ఏళ్ళు కాపురం నడిచాక అప్పుడు చెప్పాలట. పెళ్ళైన కొత్తలో కూడా చెప్పొద్దు అంటాడు. కొత్తల్లో కూడా నమ్ముకోవడానికి లేదు. ఈ చిన్న చిన్నవే తగాదాలు అవుతాయి. అందుకని ఇప్పటి మొక్కల్లో చెప్పాలంటే పెళ్ళయ్యాక 25 ఏళ్ళ పండగ జరుపుకున్నాక అప్పుడు చెప్పుకోండి పర్వాలా. నా చిన్నప్పుడు అలా చేశా ఇలా చేశా అని చెప్పుకుంటే ఈ 25 ఏళ్ళు అయ్యాక ఇప్పుడు కొత్తగా విడిపోవడానికి అంతగా ఇష్టపడరు.